మొదటి ప్రశ్న, అన్నయ్య మీకు ప్రభు పేరట వందనములు. కొందరి జీవిత సాక్ష్యాలు సెమినార్స్లో ఎందుకు తీసుకురావడం లేదు? మరణం నుండి ఎంతోమందిని ప్రభు బ్రతికించాడు కదా, అలాంటి వారిని మీరు ఎందుకు పిలవట్లేదు? ప్రశ్న. కొందరి జీవితాల్లో కొన్ని అద్భుతాలు జరిగినాయి కదా, వారి సాక్ష్యాలు మనం వింటున్నాం, అలాంటి వారిని మీరు ఎందుకు సెమినార్కి పిలవట్లేదు? ఓకే, జీవిత సాక్ష్యాలు గుర్చిన సాక్ష్యాలు చెప్తున్న అనేక మంది మన క్రైస్తవ సమాజంలో ఉన్నారు. వారిని ఎందుకు మీరు పిలవట్లేదని, వారిని పిలవట్లేదనే ప్రశ్న కన్నా మన దగ్గర కూడా చాలా సాక్ష్యాలు ఉన్నాయి. చాలామంది తమ్ముళ్ళు ఉన్నారు, చాలామంది సూసైడ్ చేసుకునే వాళ్ళు చివరికి వచ్చి వాక్యం విని మారిపోయి అనేక సాక్ష్యాలు ఉన్నాయి. వ్యసనగాండ్లు ఉన్నారు, తాగుబోతులు ఉన్నారు, భయంకరమైన వ్యసనాల్లో కొంచెం చెప్పుకోలేని, మాట్లాడుకోవడానికి పదాలు కూడా దొరకని అనేకమైన వ్యసనాల్లో పడిపోయిన తమ్ముళ్ళు ఉన్నారు. వాళ్ళతో కూడా మేము సాక్ష్యాలు చెప్పించాలనుకుంటున్నాం. బయట వాళ్ళ సాక్ష్యాలు అవి ఎంతవరకు నిజమా అబద్ధమని నేను కామెంట్ చేయను, కానీ వీళ్ళు చెబుతున్న ప్రతి సాక్ష్యం మాత్రం మాకు అనుభవం ఉంది. కాబట్టి వాళ్ళని తీసుకొస్తాం లేదా నేను మాట ఇవ్వను, కానీ మన ముందు మారి దేవుని కోసం కసిగా బతుకుతున్న ఈ తమ్ముళ్ళందరినీ త్వరలోనే తెర మీదకి తీసుకొస్తాం. వాళ్ళ వరకు ప్రార్థన చేయండి. ఓకే, నెక్స్ట్. థ్యాంక్ యూ అన్నయ్య. తర్వాత ప్రశ్న, విశ్రాంతి దినాన్ని ఆరాధన చేయొచ్చా, చేయకూడదా? ఒకవేళ చేస్తే ధర్మశాస్త్రాన్ని మనం ఫాలో అవుతున్న వాళ్ళం అవుతాం కదా, లేదంటే మనం క్రొత్త నిబంధన కూడా పక్కన పెట్టేసిన వాళ్ళం అవుతాం. ఈ టాపిక్ పైన సరైన వివరణ. విశ్రాంతి దినం పాటించవచ్చా వద్దన్నది సరైన వివరణ అంటే ఇది వన్ వర్డ్ ఆన్సర్ కాదు. ఇది ఒక సబ్జెక్ట్, ఇది చాలా లాంగ్ సబ్జెక్ట్. ఇది విశ్రాంతి దినం కోసం ఎప్పటి నుంచో దీని మీద మాట్లాడాలనుకుంటున్నాం. అయితే మనకు అర్థం అవడానికి బ్రీఫ్గా రెండు మాటలు మాట్లాడుకుందాం. ఎబ్రిల్కి రాసిన పత్రిక, అపోస్తుడైన పౌలు. ఎబ్రిల్కి రాసిన పత్రిక, అపోస్తుడైన పౌలు ఎబ్రిల్కి రాసిన పత్రిక. కొన్ని వచనాలను ఫటాఫట్ చూపిస్తాను, ఒకసారి మీరు చూడండి. 3వ అధ్యాయం 11వ వచనం. 3వ అధ్యాయం 11వ వచనం. గనుక నేను కోపముతో ప్రమాణం చేసినట్లు వారు నా విశ్రాంతిలోకి ప్రవేశింపరని చెప్పను. సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోయినట్లు ఎవని యందైనా ఉన్నదేమో జాగ్రత్తగా చూసుకోండి. జాగ్రత్తగా కాంటాక్ట్ ఏంటంటే ఎబ్రీ పత్రిక 3వ అధ్యాయంలో జరుగుతున్న సందర్భం 40 రోజులు అరణ్యంలో నడిచిన యొక్క చరిత్రను ఎత్తుతాడు. ఇక్కడ 40 సంవత్సరాలు అరణ్యంలో నడిచింది ఎవరు? ఇశ్రాయేలీయులు. నిబంధనలు తీసుకున్నది ఎవరు? ఇశ్రాయేలీయులు. విశ్రాంతి దినం పక్కా పాటించాలని చెప్పబడింది ఎవరికి? ఇశ్రాయేలీయులకి. వారిని గురించి ప్రస్తావిస్తున్నాడు. నిబంధనల వారివి, ఆచార కర్మకాండల వారివి, వారి యొక్క పండగల వారివి, వారికి సంబంధించిన విషయాలు రాస్తున్నాడు. అక్కడ రాస్తూ విశ్రాంతిలో ప్రవేశింపాలని వాళ్ళకి నేను చెప్పాను. ఎక్కడ చెప్పాడు? ఆ అరణ్యంలో ప్రయాణం చేస్తున్నప్పుడు మీరు ఎలాంటి పిచ్చి పనులు చేసి భోజనం కోసం, పానీయం కోసం, ఆహారం కోసం, మాంసం కోసం మీరు ఇలా ఏడిసి నా నాయకుడి మీద మీరు తిరగబడితే నా విశ్రాంతిలోనికి మీరు ప్రవేశింపరు. అంటే విశ్రాంతి దినం అనేది ఒకటి ఉంది, ఆయన విశ్రాంతి దినం అనేది కూడా చెప్పండి ఒకటి ఉంది. ఈ విశ్రాంతి దినం అనేది బాగానండి 7వ రోజు అయితే ప్రభు విశ్రమించిన 7వ రోజు అని మనం మాట్లాడుకున్న వరుసలో ఆయన ప్రవేశించిన విశ్రాంతి దినం ఒకటి ఉంది. దాని గురించి ప్రస్తావిస్తే ఏమంటున్నారు చూడండి, 15వ వచనం చివరి మాట. నీడనబడిన సమయం ఉండగానే ప్రతి దినం ఒక్కడికొకడు బుద్ధి చెప్పుకోండి. నీడనబడిన సమయం ఒకడొకడు బుద్ధి చెప్పుకోండి. ఎందుకు? 15వ వచనంలో తన విశ్రాంతిలోకి ప్రవేశింపరని ఎవరిని గురించి ప్రమాణం చేసును? అవిధేయులైన వారిని గుర్చే కదా తన విశ్రాంతి. ఇప్పుడు చెప్పండి, మనం పాటించే విశ్రాంతి దినం వేరు, చెప్పాలి. దేవుడున్న విశ్రాంతి దినం వేరు, మనం పాటిస్తున్న విశ్రాంతి దినం వేరు, దేవుడున్న విశ్రాంతి దినం వేరు. మనం అనుకుంటున్న శనివారం వేరు, చెప్పండి. దేవుడున్న విశ్రాంతి దినం వేరు. ఇంకా రాస్తున్నారు చూడండి, 4వ అధ్యాయం 1వ వచనంలో ఆయన యొక్క విశ్రాంతిలోకి ప్రవేశిద్దామన్న వాగ్దానం ఇంకా నిలిచి అని కూడా చెప్పండి. మనకున్న విశ్రాంతి దినం ఏంటి? నా మాట మీకు అర్థమవుతుందో లేదో. మనకున్న విశ్రాంతి దినం ఏంటంటే క్రొత్త నిబంధన ప్రకారం మనకున్న విశ్రాంతి దినం ఏంటి? దేవుడున్న ఆ టైం లైన్లోకి వెళ్ళడమే. బాగా దేవుడున్న ఆ నిత్యత్వంలోకి ఒకరోజు మనం వెళ్ళడమే మన విశ్రాంతి. పౌలు గ్రంథకర్తలు, ఎబ్రీ గ్రంథకర్తలు మాట్లాడుతున్న దేని కొరకంటే ఇప్పుడు మన విశ్రాంతి దినం 7వ దినం కాదు, వాళ్ళకు కూడా ఆ రోజు చెప్పింది ఏంటంటే, రే
మీరు ఈ విశ్రాంతిలోకి ప్రవేశించాలని మీరు చూస్తున్నారు, కానీ నేనుండి విశ్రాంతిలోకి మీరు రావాలి అంటే, నేనున్న విశ్రాంతి దినంలోకి మీరు రావాలి అంటే నన్ను ఎక్కిరించే పనులు చెప్పండి చేయకండి. ఆ మాంసం కోసం పానీయం కోసం ఏడకండి. ఒకవేళ ఏడిస్తే నేను ప్రవేశించే విశ్రాంతిలోనికి మీరు రారు అంటే ఏమంటున్నాడు చూడండి. ఇంకా రాస్తూ ఏమంటాడు చూడండి 7వ వచనంలో, 4వ అధ్యాయం 7వ వచనంలో, కాగా ఎవరో కొందరు విశ్రాంతిలోకి ప్రవేశించారన్న మాట నిశ్చయము గనక ముందు సువార్త వినిన వారు అవిధేయత చేత ప్రవేశం లేదు. చెప్పండి, ముందు సువార్త విని అవిధేయత చూపించింది ఎవరు చెప్పాలి? ఇశ్రాయేలు. ఎక్కడ? అరణ్యంలో. వాళ్ళు విశ్రాంతి దినాలు పాటించినను ఈ విశ్రాంతి దినం ఏ విశ్రాంతి దినానికి గుర్తు? ముఖ్యాంశాలు మరోసారి చెప్పండి, థియేటర్ చెప్పండి. ఈ విశ్రాంతి ఏ విశ్రాంతిని చూపించడానికి చెప్పాలి? దేవుడున్న విశ్రాంతి అని ఒకటి ఉంది చూసారా? ఆ విశ్రాంతి అంటే ఆయనున్న ఒక టైం ఉండే నిత్యత్వం, ఆ నిత్యత్వాన్ని చూపించడానికి ఈ విశ్రాంతి. అందులోకి ప్రవేశించాలంటే ముందు ఇది తినంగా చెప్పండి పాటించండి. వీళ్ళు తినంగా పాటించలేదు, వాళ్ళు ముందున్న సువార్తకి అవిధేయులయ్యారు. అయితే వాళ్ళకి ఇచ్చిన వాగ్దానం ఇంకా మనకే చెప్పండి నిలుస్తుంది. ఇంకా కిందికి రాస్తున్నా చూడండి, కిందికి ముందు సువార్త వినిన వారు అవిధేయత చేత ప్రవేశించలేదు గనుకను నేడు మీరు ఆయన మాట వినిన ఎడల మీ హృదయములను కఠినపరచుకుంటూ ఒకరు చెప్పబడిన ప్రకారము ఇంతకాలమైన తర్వాత దావీదు గ్రంథములో నేడను ఒక దినము నిర్ణయించుచున్నాడు. యెహోషువ వారికి విశ్రాంతి కలిగించిన ఎడల మరి ఒక దినమును గూర్చి అని చెప్పకపోవును. కాబట్టి దేవుని ప్రజలకు ఇంకా విశ్రాంతి నిలుస్తుంది. ఇప్పుడు చెప్పండి, ఇక్కడ మాట్లాడుతున్న కాంటెక్స్ట్ శనివారం కోసమా నిత్యత్వం కోసమా చెప్పాలి? నిత్యత్వం కోసం. అంటే 6 రోజులు సృష్టిని తయారు చేశాడు, 7వ రోజు చెప్పండి విశ్రమించాడు. ఇప్పుడు ప్రజెంట్ యూనివర్స్కి దేవుని యొక్క కాలమానం ప్రకారం ఇప్పుడు యూనివర్స్కి రన్ అవుతున్నది ఎన్నో రోజు అన్నమాట చెప్పాలి? 7వ రోజు. ఏ రోజు అంటే 7వ రోజులు ఇప్పుడు ఏ కాలం? అస్తమయం. నా మాట అర్థమవుతలేదు. అంటే ఇప్పుడు 7వ రోజు అంటే రోజు ఎలా స్టార్ట్ అవుతుంది? అస్తమయము, ఉదయము, కలగ. అంటే ఇప్పుడు చెప్పండి 6 రోజులు అయిపోయింది జెనసిస్లో, 7వ రోజు ప్రవేశించాం. 6 రోజులు అయిపోయిన తర్వాత 7వ రోజు ప్రవేశంలో వచ్చే ఆ మొదటి కాలం ఏంటి చెప్పండి? అస్తమయం. దీని తర్వాత వచ్చేది ఏంటి చెప్పండి? ఉదయం. ఆ ఉదయం ఏంటి చెప్పండి? మహా వెలుగు. అంటే 7వ రోజు పోయి 8వ రోజు రావాలి అంటే మహా వెలుగు రావాలి. ఈ విశ్వానికి అంత పెద్ద వెలుగు వచ్చినప్పుడు సూర్యుడితో పని ఉండదు, నక్షత్రాలతో పని ఉండదు, చంద్రుడితో పని ఉండదు. మహా వెలుగు ఈ విశ్వం మీద ప్రకాశిస్తే అది 2 రోజులకి 3 రోజులకి పోదు. అది ఎన్ని సంవత్సరాలు ఉంటుందో మనకు తెలియదు. ఆ మహా వెలుగు తెల్లారిపోవడమే, విశ్రాంతి దినం అయిపోవడమే, తెల్లారిపోవడమే ఈ లోకం అంతమని బైబిల్ మనకి చెబుతుంది. ఇప్పుడు చెప్పండి, ఈ విశ్రాంతి ఏ విశ్రాంతిని చూపించడానికి శనివారం చెప్పాలి? దేవుని విశ్రాంతి చూపించాలి. అందుకే ఏదన్నా పాత్ర మొదలు మనకు కనబడుతున్నాయంటే అవన్నీ ఛాయ. అంటే ఏంటి? ఒరిజినల్ ఒకటి ఉందని. ఆ ఒరిజినల్ మనకు అర్థం అవడానికి ఇవి ఛాయగా పాటించమన్నాడు. మనం ఏం చేస్తాం? ఒరిజినల్ వచ్చినా ఛాయ పాటించాం. ఒరిజినల్ ఏంటి? ఆ దేవుడు విశ్రాంతిలో ఉన్న ఆ దేవుడే సశరీరుడిగా ఇలలోనికి వచ్చి ఆయన ఏమంటే మనుష్య కుమారుడు విశ్రాంతి దినానికి ప్రభువై ఉన్నాడు. ఆ మనుష్య కుమారుడు విశ్రాంతి దినానికి ప్రభువై ఉండి ఆయన మరణించి తిరిగి లేస్తే ఇప్పుడు క్రైస్తవులకి శనివారం కాదు ప్రాముఖ్య దినం చెప్పండి. ఆయన తిరిగి లేచిన దినం ఏదైతే ఉందో, ఆయన తిరిగి లేచిన దినం ఆదివారం కనుక మనకు ఆదివారం ప్రాముఖ్యమైన దినమైంది. గమ్మత్తు చెప్పిన అసలు ప్రకటన గ్రంథంలో ఆయన పరవశుడైంది కూడా ఆదివారం నాడే. అంటే ఆదివారాన్ని ఏమన్నారంటే ఆ రోజు శనివారం విశ్రాంతి దినం అంటే ఆదివారాన్ని బైబిల్ ఎలా అంటారు? ప్రభు దినం. ఇప్పుడు చెప్పండి, ప్రభు దినం అంటే ఏదేనో ఆదివారం. ఇంకా దీని గురించి కావాలి అంటే ఇది ర్యాపిడ్ ఫైర్ కోసం కనుక ఇప్పుడు అవ్వదు. దీని మీద ఎప్పుడైనా మనం కొంచెం లాంగ్ సబ్జెక్ట్ మాట్లాడుకుందాం. కాబట్టి మనం చూడాల్సింది ఇప్పుడు శనివారం వైపు కాదు చెప్పండి, శాశ్వతమైన చెప్పండి. ఆదివారమా చెప్పండి, శాశ్వతమైన చెప్పండి. విశ్రాంతిలోనికి ప్రవేశిస్తామన్నా ఆ దేవుని నివాసంలోకి వెళ్ళడానికి మనం ఎదురు చూడాలి. అక్కడుంది నిజమైన విశ్రాంతి. అప్పుడు మనందరికీ నెమ్మది,
సమాధానం కలుగును గాక. ఓకే, రైట్. నెక్స్ట్. థ్యాంక్ యూ అన్నయ్య. అర్థమవుకుంటారా చెప్పు. చాలా చక్కని సమాధానం తక్కువ సమయంలో. నిజానికి ఇది చాలా డీప్ సబ్జెక్ట్, కానీ చాలా వివరించారు చాలా చక్కగా. ఇక తర్వాత ప్రశ్న ప్రకటన గ్రంథం కోసం, ప్రకటన గ్రంథం మీదుగా ఒక ప్రశ్న. బ్రహ్మం ప్రవక్త ద్వారా 7 సంఘ కాలాలు నెరవేరాయా? 7వ దూత బ్రహ్మం ప్రవక్త. అసలు బ్రహ్మం ప్రవక్త అనవచ్చా? అంటే కొందరు బైబిల్లో మనకి ప్రవక్తలుగా సువార్తికులుగా దేవుడు వాడుకుంటాడనే వాక్యం ఉంది కదా, దాన్ని బట్టి ఈయన ప్రవక్త అనొచ్చా? ఈయన ద్వారా కాలాలు పరిపూర్ణమయ్యా? ఇందులో 2 ప్రశ్నలు ఉన్నాయి. మీరు ఫలానా పేరు ఎత్తారు, ఆ వ్యక్తిని ప్రవక్త అని అనొచ్చా అనకూడదు, అది ఒక ప్రశ్న. రెండో ప్రశ్న, ఈ ప్రవక్త గారి ద్వారా 7 సంఘాలు కాలాలు నెరవేరాయి, ఇది రెండో ప్రశ్న. ఇప్పుడు అడుగుతున్నాను, ఇప్పుడు ఈయన ప్రవక్త కాదనడానికి ప్రవక్తకి కొన్ని క్వాలిఫికేషన్స్ ఉంటాయి. అవి నేను చెప్పే కొలది వస్తుంది, నేను ప్రకటన కదా చెప్తున్నప్పుడు వస్తాయి. ప్రవక్త అనగానే అడుగుతున్నాను, దేనికోసం ప్రవక్త? ప్రవక్త అంటే ప్రత్యక్షపరచబడబోయే సంగతులు, జరగబోయే సంగతులు, దీర్ఘదర్శి అంటారు. ఆ జరగబోయే సంగతుల్ని ముందుగానే ఇలా జరగబోతుందని భవిష్యత్తుని దేవుని పక్షాన మాట్లాడేవాడే చెప్పండి ప్రవక్త. ఇప్పుడు అడుగుతున్నాను, ఇప్పుడు బైబిల్లో లేకుండా, బైబిల్లో రికార్డ్ చేయబడకుండా ఫలానా ప్రవక్తకి ఇదిగో బయలుపరచబడబోయే సంగతులు ఈయనకి మాత్రమే దేవుడు చెప్పాడని ఎక్కడైనా ఎవరైనా అంటే, బైబిల్లో చెప్పింది దేవుడు ప్రత్యేకించి ఈయనకు వచ్చి చెప్తున్నాడంటే, అంటే బైబిల్ కన్నా ఎవరు గొప్ప అన్నమాట చెప్పాలి. ఈ ప్రవక్త అంటే బైబిల్ కన్నా గొప్ప వాళ్ళు ఉన్నారా? బైబిల్లో చెప్పని దేవుడు చెప్పేది ఎవరు ఉన్నాడా అని అడుగుతున్నాను. దేవుడు ఒక విషయాన్ని ఏదైతే చెప్పాలనుకున్నాడో మానవులకి సరిపోయేంత సంగతి బైబిల్లో దేవుడు చెప్పండి లిఖించాడు. ఇప్పుడు నీకు ఏం కావాలన్నా, రేపు రెండో రాకడ ఎలా జరగబోతుంది, సంఘం ఎలా ఎత్తబడబోతుంది, ఆ బూరల గొడవలు ఏంటి, ఆ దర్శనాల గొడవలు ఏంటి, ఈ రాజకీయాల గొడవ ఏంటి, ఈ పునరుద్ధానం గొడవ ఏంటి, ఈ దుర్బోధల గొడవ ఏంటి, సమాజం ఎందుకు ఎలా ఉంది, ఇవన్నీ సంగతులు ఎందులోనే చెప్పండి ఆల్రెడీ బయలుపరచబడిపోయాయి. ఇప్పుడు బయలుపరచబడిపోయిన సంగతులన్నీ మనం చదవకుండా, ఇందులో లేకుండా దేవుడు నాకు సెపరేట్గా ఎవరైనా చెబితే అతను ప్రవక్త అనొచ్చా? మీ దృష్టికి వదిలేస్తున్నాను. రెండోది, ఈయనకి 7 సంఘాలకి సంబంధం ఏంటి? ప్రశ్నే తప్పు. నడుతున్నాను, ఈ ప్రవక్త 7 సంఘాల కాలాలు నెరవేర్చడం ఏంటి? కొంచెం క్లారిటీగా అడగండి రేపు అడిగినప్పుడు. ఈ ప్రవక్త 7 సంఘాల సంబంధం ఏంటి? అసలు ఈ ప్రశ్న మీరు అడుగుతున్నారంటే, అసలు ఈ ప్రశ్న రాసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో అసలు 7 సంఘాల మీద సరైన అవగాహనే లేదు. అసలు 7 సంఘాల మీద సరైన అవగాహన ఉంటే ఈ ప్రశ్న రాదు. ఈ సంఘాలు ఎప్పుడువి? మొదటి శతాబ్దంలోనివి. ఈ సంఘాల యొక్క వ్యక్తులు ఎప్పుడు? మొదటి శతాబ్దంలోనివి. ఈ పరిస్థితులు ఎప్పుడు? మొదటి శతాబ్దంలోనివి. ఈయన పుట్టింది ఎప్పుడు? మొన్న. ఈయనకి ఆ సంఘాల సంబంధం, అసలు టర్కీకి ఈయనకి సంబంధం ఉందా? అందుకే కొన్ని ప్రశ్నలు అడుగుతున్నాను, కొంచెం అర్థవంతంగా బ్రైట్గా అడగండి. ప్రవక్త అనగానే నేను డెఫినేషన్ చెప్తున్నాను, బైబిల్లో లేనిది చెప్పాల్సిన అవసరం ఇప్పుడు ఎవరికి లేదు. ఆల్రెడీ ప్రతి సంగతి 66 పుస్తకాల్లో ఉంది, క్యానాన్ చేయబడింది. కావాల్సిన పుస్తకాలు సంఘానికి అందింపబడ్డాయి. మీకు ఏం కావాలని పుస్తకాలు చదవండి, దేవుడు మీతో ముఖాముఖిగా మాట్లాడతాడు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. నెక్స్ట్ తర్వాత ప్రశ్న అన్న, అయితే దీనికి సమాధానం అవసరం లేదు, మీరు చెప్పిన ట్రినిటీ కోసం, దైవత్వం కోసం వింటే సరిపోద్ది, కానీ అడిగారు కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నా. యెహోవా అనే లక్షణం, గుణం ఎందుకు ఈ పేరుని కేవలం తండ్రికి మాత్రమే ఆపాదిస్తారు, యేసుక్రీస్తు వరకు దీన్ని ఆపాదించరు ఎందుకు? ఓకే, యెహోవా అనే ప్రశ్న, ఆ యెహోవా అనే క్యారెక్టరు తండ్రికి మాత్రమే ఎందుకు వర్తింపజేస్తారు, కుమారుడికి ఎందుకు వర్తింపజేయరు అంటే నేను అడుగుతున్నాను, ఎవరు వర్తింపు చేయలేదు? ఆడెవడో తలక మీద వర్తింపజేసి ఉండండి. బైబిల్లో యోహాను వర్తింపజేశాడు, పౌలు వర్తింపజేశాడు, అపోస్తులు వర్తింపజేశాడు, మత్తయి వర్తింపజేశాడు. బైబిల్లో క్రొత్త నిబంధనలో ప్రతి ఒక్కరూ, పాత నిబంధనలో ప్రతి ఒక్కరూ తండ్రిని ఎంత గౌరవించారో గమ్మత్తు మతిపోయే సంగతి చెప్పిన, అసలు ప్రకటన గ్రంథంలో ఆ గంభీరంగా కనబడుతున్న దేవుడే ప్రభు అయిన యేసుక్రీస్తు. వినండి, ఆయన గురించి వింటే నెక్స్ట్ మనం వింటాం. ప్రకటన గ్రంథంలో ఆయన క్వాలిటీస్ మాట్లాడుతుంటే అసలు యెహోవా అనే పేరే కాదు, పాత నిబంధనలో దైవం యొక్క మహిమ అంతా కుమ్మరించుకుని ఎవరు కనబడతారు తెలుసా? యోహానుకి ప్రభు అయిన యేసుక్రీస్తు. కాబట్టి తండ్రి ఎంత సమానుడో కుమారుడు అంతే సమానుడు, కుమారుడు ఎంత మహిమ కలిగిన వాడో
తండ్రి అంతే మహిమ కలవాడు. మరి తండ్రి కొడుకు అని వ్యత్యాసం ఏంటంటే, మీరు తినంగా మెసేజ్లు ఎన్ని ఉంటే ఇన్ని ప్రశ్నలు అడగరు. ట్రినిటీ కోసం ఎన్ని మాట్లాడుతున్నాయి, ఈ మధ్య ఎన్ని డిస్కషన్ జరుగుతున్నాయో అవన్నీ వినండి, మీరు ఫాలో అవ్వండి. మళ్ళీ ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాలంటే టీగా వేస్తారండి అక్కడ వెళ్ళిపోతున్నాం. సరే, నెక్స్ట్ ఇక చివరి ప్రశ్న అన్న, ఇది సూటిగా మిమ్మల్ని అడిగింది. దుర్బోధకులతో హాయ్ బాయ్ గుడ్ నైట్ చెప్పొద్దు అన్నారు కదా, మరి మీరెందుకు హాయ్ బాయ్ చెప్పారు? ఎవరికి చెప్పారు? హాయ్ అని ఎవరికి చెప్పలేదు, బాయ్ అని ఎవరికి చెప్పలేదు. ఎవరికి చెప్పాం? పేరు కూడా రాయాల్సింది. మరి ఏ దుర్బోధకులతో తిరుగుతున్నాం మేము. సరే, మీ ఇంటెన్షన్ నాకు అర్థమైంది. ఒక వీడియో ఆ మధ్యలో తిరిగింది కనుక నేను చెప్తున్నాను. దుర్బోధకులతో హాయ్ బాయ్ గుడ్ నైట్ గుడ్ మార్నింగ్ అని చెప్పొద్దని మీరు చెప్పారు కదా, హాయ్ బాయ్ అని మీరెందుకు చెప్పారంటే మేమేం చెప్పలేదు. నేను అందుకే చెప్తున్నాను, ఆ రోజు దొడ్డాన్ని ఉన్నాడు, మేము ఉన్నాం, ఇంకెవరు ఉన్నారు, కొంతమంది అన్నలు ఉన్నారు, మా అందరం కలిసాం. ఆ ఏరియాలో ఆ రోజు మీటింగ్ జరుగుతుంది, సహోదరులు ఫోన్ చేశారు, అక్కడికి వెళ్ళాం. ఆ వెళ్ళినప్పుడు మేము డిస్కస్ చేసిన పాయింట్స్ ఏంటి చెప్పిన, మీరు ఏదికి మీ నుంచి కొన్ని పిలుస్తున్నారు, ఇవి ఎంతవరకు సబబు అని అడిగాం. ఆ రోజు హాయ్ అన్నామా బాయ్ అన్నామా? అడిగాం. నెక్స్ట్ మీరు చెప్తున్న ఏవైతే ఉన్నాయో విషయాలు కాదు, నేను లైవ్లో చెప్తున్నాను, ఆల్రెడీ ఆయన కూడా చూసాడు గతంలో చెప్పింది. అవి అడిగాం. కాదు నాకు ఎలా అనిపిస్తుంది అంటే, ఎలా అనిపిస్తుంది దీనికోసం ఏవైతే ఈ కృపావరాల సబ్జెక్ట్ ఉందో దీని మీద ఒకరోజు కూర్చొని మాట్లాడదాం. ఏమంటారు సోదరు అంటే, తప్పకుండా మాట్లాడదాం. ఆయన ఒక మాట్లాడాడు, మేము చేసే అద్భుతాల కన్నా మీరు చెప్పే సత్యం సమాజాన్ని చాలా వేగంగా కడుతుంది అన్నాడు. ఇంతగా అన్నాం, ఈ సత్యాన్ని గురించి ఒకరోజు డిస్కషన్ చేద్దాం. ఏమంటామంటే డిస్కషన్ చేద్దాం అన్నారు. అందుకు ఆయన కలిసాం, ఆయన పిలిచారు, ప్రేయర్ చేయమన్నారు, చేసాం. వాళ్ళు చేస్తున్న పరిచయం చూపించారు, అవన్నీ చూసాం. అంతవరకు మాట్లాడాం. తర్వాత మా అన్నాం, మళ్ళీ ఒక రోజు వస్తాం, మరలా మిమ్మల్ని కలుస్తాం, ఈ డాక్టరీన్స్ అన్ని మీతో మాట్లాడు. ఇప్పుడు చెప్పండి, మేము తర్కించడానికి వెళ్ళామా హాయ్ బాయ్ చెప్పడానికి వెళ్ళామా చెప్పండి? పౌలు గారు ప్రతి విశ్రాంతి తర్కించాడు లేదా దుర్బోధకులతో? అపోస్తులు తర్కించారు లేదా? అప్పుడు మీరు సీరియస్గా అక్కడికి వెళ్ళి అదేంటి మీరు హాయ్ అంటున్నారు అనకూడదు. అక్కడికి వెళ్ళి డిస్కషన్ జరుగుతుంది. అక్కడ డిస్కషన్ జరుగుతున్నప్పుడు ఎలా చేస్తారు మీరు డిస్కషన్? మీరు అలా ఎలా ఫోటో దిగడం కదా అక్కడికి వెళ్ళింది. మనం వెళ్ళింది దేనికి చెప్పండి? డిస్కషన్ చేయడానికి వెళ్ళాం. కాబట్టి హాయ్ బాయ్ అని ఎవరనంటే ఇంకా వాళ్ళకి చెప్పను, ఎవరైతే ఉన్నారో చెప్పండి. అడిగిన వాళ్ళకి నీకే చెప్తా, హాయ్ బాయ్ గుడ్ నైట్ గుడ్ మార్నింగ్, టీ తాగు కాఫీ తాగు, ఇవన్నీ మీకే చెప్తాను, నేను ఫీల్ అవ్వకండి. ఓకే, రైట్. థ్యాంక్ యూ అన్న. చాలా చక్కగా తక్కువ సమయంలో చాలా ప్రశ్నలకు జవాబు మనం పొందుకున్నాం. ఈ ప్రశ్న జవాబుల కార్యక్రమంలో అన్నయ్యకి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను.